హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విరాజ్ కార్తికేయన్స్ వరల్డ్. కోలోన పల్లె కోడి కూతల్లే ఉల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా చేదున మిలిందే రామ 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 తలకు పూసుకుందే నా నీల తల్లి అలికి పూసుకుంది ముక్కు సుక్కల్ని సద్ది మూటల్ని సగబెట్టుకుంది బాయి గిరికెనా పల్లె. హోమ్ టూర్ అని చెప్పి పాట పాడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? పల్లెటూరుకి వచ్చాను కదండి, సింబాలిక్గా ఉంటుందని పాట పాడాను. ఈరోజైతే మా బుడ్డిగాడిని తీసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. నాకు మా పెద్దమ్మ వాళ్ళ హౌస్ బాగా నచ్చడానికి కారణం గ్రీనరీ అండి. ఎటు చూసినా పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అందుకే నేను ఇక్కడికి రావడానికి చాలా ఇష్టపడుతుంటాను. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా పొయ్యి నీళ్ళు అయితే కాంచుతున్నారు. ఇలా కట్లు పొయ్యి మీద కాంచిన వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఎటువంటి ఒళ్ళు నొప్పులైనా తగ్గుతాయి. ఇంకా ఇంటికి ఎదురుగా అయితే తులసమ్మ కనిపిస్తోంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇది హాల్. హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఈ కనిపిస్తున్న చెక్క ఉయ్యాల ఉంది కదా, దీనికోసం అయితే మా అన్నయ్య నేను పోటీ పడి మరీ ఎక్కుతుంటాం. ఇంకా మా పూజ గది అయితే మా పెద్దమ్మ చాలా సింపుల్గా నీట్గా డెకరేట్ చేస్తున్నారు. అది కూడా మా గార్డెన్లో ఉన్న పూలతోనే డెకరేషన్ చేసేస్తున్నారు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే హాల్లోనే ప్లేస్ చేసేస్తున్నారు. ఇది హాల్. ఇప్పుడైతే బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. బెడ్రూమ్లో ఇంకా కబోర్డ్స్ అయితే ఫిట్ చేయలేదు. పైన అయితే మనం యూజ్ చేయని సామాన్లు అన్నీ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా ఇది ఏసీ పాయింట్ అనుకుంటా. హాల్లో మీకు ఇంకో పర్సన్ని పరిచయం చేయలేదు కదూ, ఈ ఉయ్యల్లో ఉన్నది మా బుడ్డిగాడే. మా బుడ్డిగాడు హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఇది కిచెన్. మా పెద్దమ్మ సింపుల్గా కిచెన్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నారు. కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందేలా పెట్టుకున్నారు. ఇప్పుడైతే బయట ఓవర్లకు చూపిస్తాను. బయటకు రాగానే మీకు కంప్లీట్ గ్రీనరీ కనిపిస్తుంది. నేను ఈ గార్డెన్ టూర్ అయితే సపరేట్గా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. నాకు ఈ చెట్టు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అనిపించింది ఇంటికి, కానీ ఈ చెట్టుకి నేమ్ అయితే నాకు తెలీదు. ఇప్పుడైతే మిద్దెపైకి వెళ్ళిపోదాం. మిద్దె పై నుంచి చూస్తే అవుట్లుక్ అయితే ఇలా ఉంది. చుట్టుపక్కల గ్రీనరీ, చెట్లు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మిద్దె పైన నుంచి కిందకి చూస్తే గార్డెన్ అయితే ఇలా కనిపిస్తుంది. ఆ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అందులో కూడా విత్తనాలు వేశారంట మా పెద్దమ్మ వాళ్ళు. ఇది కనిపిస్తోంది అయితే పపాయ చెట్టు. పపాయ చెట్లు కూడా రెండున్నట్టున్నాయి. ఇంకా ఇంటికి బ్యాక్ సైడ్ అయితే చెట్ల కింద పిల్లలు కూర్చొని అయితే ఆడుకుంటూ ఉన్నారు. చూశారు కదా, ఇదండి మా పెద్దమ్మ వాళ్ళ హోమ్ టూర్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.